ఆపరేషన్ చేపట్టబోయే గాజుల్లంక జువ్వలపాలెంలో సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నులు మనం గుర్తించడం జరిగింది. అది ఫ్లడ్ వల్ల శాండ్ కూడా మనకి పుష్కలంగా వచ్చేసింది. సో ఆ శాండ్ని మనము ఇమీడియట్గా తవ్వి ఒక చోట పోసుకొని ప్రజలందరికీ దాన్ని లభ్యమయ్యేటట్టు మనం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఒక 2 ప్లేసుల్ని కూడా మనం అదనంగా గుర్తించాం. ఇంకొక 2 ప్లేసుల్ని అంటే ఇప్పుడు ఏవైతే చెప్పానో అవి పోయిన సంవత్సరం కూడా ఉన్నాయి. అదనంగా 2 ప్లేసుల్ని గుర్తించాం. అదేంటంటే కొల్లూరు మండలంలో గాజుల్లంక 2 అనే ఒకటి, బట్టిప్రోలు మండలంలో ఓలేరు అనేటువంటిది ఒకటి. ఈ రెండిట్లో కూడా మరొక 1,50,000 టన్నులు శాండ్ మనకి రెడీగా ఉంది. దాని స్కెచ్లన్నీ కూడా రెడీ చేసుకున్నాం. అక్కడ కూడా మనం తవ్వకాలు జరిపి దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. అవే కాకుండా మరొక 2 రీచ్ల్ని కూడా మనము ఐడెంటిఫై చేసుకున్నాం. అంటే మొత్తంగా 6 రీచ్లు. 6 రీచ్ల్లో మనకు శాండ్ ఏదైతే లభ్యంగా ఉందనేది 4,50,000 టన్నుల్ని మనం ఈసారి శాండ్ ఎక్స్కవేషన్ ఆపరేషన్స్ చేసి ప్రజలకి ఇబ్బంది జరగకుండా రెడీగా మనం పెడతాం. దీంతోపాటు పట్టా ల్యాండ్స్లో కూడా ఇసుక తవ్వకాలు చేపట్టి ఏదైతే పట్టా ల్యాండ్ వ్యవసాయానికి అంటే శాండ్ డిపాజిట్ జరగడం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉందో ఆ రైతులు, ఆ పట్టా ఓనర్లు నదీ గర్భంలో ఉన్న పట్టా ల్యాండ్స్ అయినా సరే, నది కాకుండా బయట ఉన్నటువంటి పట్టా ల్యాండ్స్ అయినా సరే ఇసుక ఆపరేషన్స్ చేపట్టుకోవడానికి ప్రభుత్వం జీవో ద్వారా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కూడా అప్లికేషన్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ని కూడా మనం ప్రాసెస్ చేసి మన దగ్గర సుమారుగా 75,000 మెట్రిక్ టన్నుల శాండ్ నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వలన్నింటినీ కూడా మనము కేవలం ఏదైతే వాటికి అయినటువంటి ఖర్చుల్ని మనము నిర్ణయించి ధరగా దాన్ని అంతటినీ కూడా ప్రజలకి లభించేటట్టు ప్రజలకి ట్రాన్స్పోర్ట్ మనం చేసేసాం. వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ప్రకారంగా. ఆ తర్వాత మనకి అతిపెద్ద వరదలు వచ్చాయి. ఎక్కడ చూసినా నీళ్లు 11.5 లక్షల క్యూసెక్స్ నీళ్లు మనకు కృష్ణా నదిలో వరద వచ్చింది. కని విని ఎరగనంత వరద వచ్చింది. ఆ వరద వల్ల అట్లనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వల్ల, ఎన్జిటి గైడ్లైన్స్ వల్ల మనము ఋతుపవనాల యొక్క సీజన్ను పూర్తయ్యే వరకు నదిలో ఎటువంటి ఇసుక త్రవ్వకాలు అనే ఆపరేషన్స్ మనం చేయకూడదు. సో ఇప్పుడు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్లైన్స్ ప్రకారంగా అక్టోబర్ 16వ తారీఖు నుంచి మనం ఇసుక తవ్వకాలు నదిలో చేపట్టచ్చు. ఎక్కడైతే మనము మాన్యువల్గా తవ్వడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలని మనం గుర్తించామో అక్కడ చేపట్టచ్చు. మన జిల్లాలో మనము మాన్యువల్గా తవ్వడానికి గాజుల్లంక, జువ్వలపాలెం అనేటువంటి 2 ప్రదేశాలలో మనుషుల చేత తవ్వకాలు జరిపి ఆ శాండ్ని తీసుకొచ్చి బయట పోసి ప్రజలకి ఏదైతే మనకు ఆపరేషనల్ కాస్ట్ ఉందో ఆ కాస్ట్కి ఇచ్చేటువంటిది ఫ్రీ శాండ్ పాలసీలో భాగంగా మనం చేయబోతా ఉన్నాం. నిన్న నేను వెళ్ళి మొత్తం ప్రాక్టికల్గా ఫీల్డ్లో వెళ్ళి తిరిగి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఇంకా 45,000 క్యూసెక్ల వాటర్ ప్రవహిస్తూ ఉంది నదిలో. మనం ఏదైతే గాజుల్లంకలో 4.5 హెక్టార్లు, జువ్వలపాలెంలో 4.5 హెక్టార్లు మనం ఐడెంటిఫై చేసి మ్యాప్ చేసి స్కెచ్ కూడా వేసుకొని మనం గుర్తించామో ఆ ప్రదేశం అంతా నీళ్ళల్లో ఉంది. 45,000 క్యూసెక్స్ నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. సో మనం ఏమనుకుంటున్నామంటే ఇది యాక్చువల్గా ఒక వారం క్రితం 27,000 క్యూసెక్స్ ఉన్నింది. కాస్త శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో రావడం వల్ల 45,000 క్యూసెక్లుగా ప్రవహిస్తూ ఉంది. ఇది తగ్గుతుంది. ఒక 2 వారాల లోపల ఇది తగ్గిపోతుందని ఒక అంచనాకు వస్తున్నాం. వాస్తవంగా మనకు అక్టోబర్ 16 నుంచి అన్ని ఆపరేషన్స్ చేపట్టడానికి మనం యంత్రాంగం సిద్ధంగా ఉంది. బట్ నీళ్ళ వల్ల ఇంకొక వారం లేట్ జరగచ్చు అని అనుకుంటున్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ మనకు మన జిల్లాలో ఇసుక డిమాండు ఒక ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి పూర్తిగా మనం లెక్క కడితే 4 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరానికి మనకు కావాల్సింది అని మనం నిర్ధారణకు వచ్చాం. సో ఆ విధంగా మనం చూసినప్పుడు లభ్యత 6 లక్షల మెట్రిక్ టన్నులుగా మనం గుర్తించడం జరిగింది. డిమాండ్ 4 లక్షల మెట్రిక్ టన్నులుగా మనం గుర్తించడం అనేది జరిగింది. అంటే మనం కావాల్సిన డిమాండ్ కంటే కూడా 2 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగానే మన దగ్గర ఉంది అనే విషయం మీ ద్వారా
ప్రజలందరికీ, ఎవరైతే నిర్మాణం పనులు చేసుకుంటున్నటువంటి బేల్దారీలు, తాపీ మేస్త్రీలు, అట్లనే ఇల్లులు నిర్మించుకుంటున్నటువంటి కుటుంబాలు, ప్రజలు అందరికీ నేను మీ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, ఏం భయం లేదు, ఏం వర్రీ కావాల్సింది లేదు. ఈ సంవత్సరం మళ్ళీ మాన్సూన్స్ వరకు కావాల్సినటువంటి శాండ్ని మనం తవ్వి స్టాక్ మనం పెడతాము. సుమారుగా 6 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ పెట్టడానికి మనం ప్లాన్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ కర్టసీ తోటి ఇవన్నీ రెడీ చేసి మనం పెట్టుకున్నాం. దీనికి కావాల్సినటువంటి యంత్రాంగం కూడా ఏ విధంగా అంటే, పట్టా ల్యాండ్లు ఏవైతే నదీ గర్భంలో ఉన్నాయో అక్కడ తవ్వకాలు ఆపరేషన్ అంతా మనం చేస్తాం. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో జరుగుతుంది తవ్వకాలు. ఆపరేషన్ కాస్ట్ అంతా మనమే భరిస్తాం. అక్కడ రైతుకి టన్నుకు 60 రూపాయలు మనం చెల్లిస్తాం పట్టా ల్యాండ్స్ విషయంలో. పట్టా ల్యాండ్స్ నదీ గర్భం దాటి ఏవైతే బయట ఉన్నాయో అక్కడ ఆపరేషన్ కాస్ట్ కూడా రైతే పెట్టుకుంటాడు, లేదా రైతు దగ్గర లీజ్ తీసుకున్న లీజ్ హోల్డర్ పెట్టుకుంటాడు. అక్కడ ఆపరేషన్ కాస్ట్ అతనే పెట్టుకుంటాడు కాబట్టి 250 రూపాయలు పర్ టన్నుకు అతనికి చెల్లించడం జరుగుతుంది. ఇది పట్టా ల్యాండ్స్ విషయంలో. ఇంకా ఏవైతే మనం 6 రీచ్ల్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం, 16వ తారీఖు నుంచే మొదలు పెట్టాలని ప్రయత్నంలో ఉన్నాం, లేదా నీళ్లు తగ్గిన వెంటనే మొదలు పెట్టాలని రెడీగా ఉన్నాం. ఆ తదుపరి వెంటనే మిగతా 4 కూడా రెడీ చేయాలను. ఇక్కడ ఆపరేషన్ అంతా కూడా డిఎల్ఎస్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కంట్రోల్లో టెండర్స్కి వెళ్తాము. ఆ టెండర్స్ ద్వారా ఐడెంటిఫై చేసుకున్నటువంటి ఏజెన్సీ ఎవరైతే ఉంటారో ఆ ఏజెన్సీ తవ్వకాలు జరుపుతారు. వాళ్లే ర్యాంపులు, అక్కడికి బయటికి ఇసుక తీసుకురావడానికి కావాల్సిన దారి నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అన్నీ వాళ్లే చేస్తారు. తవ్వకాలు మాత్రం కేవలం మనుషులు మాన్యువల్గా చేపట్టడం జరుగుతుంది, మెషిన్ ఉండదు. అలా తీసుకొచ్చిన దాన్ని నది బయట మనం నిర్ణయించిన ప్లేస్లో డంప్గా పెట్టుకొని, అంటే మనకు ఇసుక అనేది ఈ నెల 16 నుంచి లేదా ఒక్క వారం అటు ఇటుగా నీళ్లు తగ్గడం కోసం అనే సమయం తీసుకున్నట్టయితే ఆ తర్వాత ఇసుక కంప్లీట్గా మీకు లభ్యంగా ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే కాకుండా సచివాలయంలో కూడా బుక్ చేయొచ్చు. ఆ సచివాలయం ఎక్కడంటే, ఇసుక ఎక్కడైతే తవ్వి మేము పోస్తున్నామో ఆ సచివాలయాల్లో బుక్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో అయితే ఫిజికల్గా వెళ్ళి బుక్ చేయొచ్చు. అట్లానే మీరు ఆన్లైన్లో ఎక్కడైనా కూర్చొని, చీరాల్లో కూర్చొని, అద్దంకిలో కూర్చొని, ఎక్కడ మారుమూల నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. వెహికల్ మీదే పెట్టుకోవచ్చు, లేదా వెహికల్ గవర్నమెంట్దే కావాలని పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆపరేషన్ కాస్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి లాభాపేక్ష కానీ, లాభం కానీ, కమర్షియల్ యాక్టివిటీ అనేది ఎక్కడా లేదు. మనంతటా మనం వెళ్ళి తెచ్చుకోవడం కుదరదు కాబట్టి ఒక ఫెసిలిటేషన్ చేసి పెట్టడం అనేదే ప్రభుత్వ బాధ్యతగా చేస్తున్నాము. సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకి పాలసీని ప్రకటించారో పాలసీ ప్రకారంగా ఫ్రీ శాండ్ అనేది అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. కానీ రైతు ముందుకు వచ్చినా, రైతు దగ్గర అగ్రిమెంట్ అయిన వాళ్ళు ముందుకు వచ్చినా మనం వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి పర్మిషన్ ఇస్తాము. ఒక్క అప్లికేషనే వచ్చినట్టుంది ఇప్పటి వరకు. ఇందులో ఇచ్చినటువంటి వెబ్సైట్ ప్రకారం 6వ పాయింట్లో ఉంది చూడండి, https://sand.ap.gov.in అనేటువంటి ఈ వెబ్సైట్కి ఎవరైనా కూడా లాగిన్ అయిపోయి ఎనీ సిటిజన్, ఎనీ పర్సన్ బల్క్గా చాలా ఎక్కువ కావాలి, నేను కమర్షియల్గా కడుతున్నాను, లేదా నేను కాంట్రాక్టర్ని సీసీ రోడ్లు వేస్తున్నాను, నేను హాస్పిటల్ కడుతున్నాను, నాకు చాలా పెద్ద ఎత్తున కావాలి అన్నోళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. లేదా నేను నా సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాను, నాకు చాలా లిమిటెడ్గా కావాలి అన్నోళ్ళు కూడా దీంట్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా దీంట్లో బుక్ చేయొచ్చు. బుక్ చేసిన వెంటనే వాళ్ళకి అవైలబిలిటీ కనబడుతుంది. పట్టా ల్యాండ్స్లో నీకు నియర్లో ఎక్కడ పట్టా ల్యాండ్లోది రెడీగా ఉంది, లేదా నదీ గర్భంలో ఎక్కడ రెడీగా పట్టా ల్యాండ్స్లో అక్కడ కూడా పట్టా ల్యాండ్స్లో ఉంది, లేదా ప్రభుత్వం తవ్విపోసినటువంటి స్టాక్ యార్డ్లో ఎక్కడ ఉంది, అన్ని స్టాక్ కనపడతాయి. అతను కనపడినప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది ఆయన ఇష్టం. ఆయన దాన్ని ఆప్ట్ చేస్తే, ఆయన క్లిక్ చేస్తే నాకు పలానా చోటు నుంచి అని, ఆ పలానా చోటు నుంచి ఇచ్చేదానికి ఆయనను ఆన్లైన్ పేమెంట్ అడగడం జరుగుతుంది వెబ్సైటు. ఆయన ఆన్లైన్ పేమెంట్ చేస్తానే ఆయనకు స్లాట్లో నీకు పలానా రోజు పలానా టైంకి నువ్వు వెహికల్తో వెళ్ళాలి అని, వెహికల్ అతను నాకు తెలియదు వెహికల్ కూడా అరేంజ్ చేయమని వెబ్సైట్లో ఆయన రిక్వెస్ట్ పెడితే, మన దగ్గర ఇప్పటికే సుమారుగా 70కి పైగా వెహికల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ట్రాక్టర్స్ కూడా చాలా మటుకు ఎన్ని వచ్చినాయి, ట్రాక్టర్స్ కూడా ఇప్పటి వరకు 24 రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇంకా కూడా రిజిస్టర్ అవుతాయి ఆపరేషన్స్ మొదలుగానే.
సో ఒకవేళ ఆయన నాకు వెహికల్ కూడా నాకు అందుబాటులో లేదు, మీరే నాకు గవర్నమెంట్ సైడ్ నుంచే కావాలంటే ఏదైతే మనకు రిజిస్టర్ అయి ఉందో అందులో నంబర్ సీరియల్ ప్రకారంగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, మన ఓలా ఊబర్లో లాగా, మీకు ఇట్లా పలానా కిరాయా ఉంది మీరు వెళ్తారా అని. ఆయన దాన్ని యాక్సెప్ట్ కొడితే ఆయన ఆ టైంకి రావాలి. ఆయన నేను వెళ్ళలేను అని దాన్ని డిక్లైన్ చేసేస్తే, ఇగ్నోర్ చేసిన రెండో వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్ సీరియల్లో. సో ఆ విధంగా ఆ వెహికల్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా ఆయన నాకు ఆప్షన్, నేను నా వెహికల్ తెచ్చుకుంటానంటే ఆ వెహికల్ నెంబర్ ప్రొవైడ్ చేసి డబ్బులు ఓన్లీ శాండ్ కాస్ట్ ఏదైతే ఆపరేషన్ కాస్ట్కి కట్టేస్తాడో, ఫ్రీ శాండ్ అనేది ఉంటుంది. ఆ విధంగా అతనికి శాండ్ పంపించడం జరుగుతుంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అకౌంట్కి జమ అవుతాయి. ఆ డబ్బులే మనం ఎవరైతే ఏజెన్సీస్ ఎక్స్కవేషన్ కాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మళ్ళీ డిస్ట్రిక్ట్ కమిటీ డ్రా చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పట్టా ల్యాండ్స్ వాళ్ళకైతే నేరుగా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. ఇది సిస్టమ్ అనేది. సో ఈ విధంగా